పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లానా? సో మీ మహిళా సమాఖ్యకు మీరు కూడా బస్ ఉందా మీకు కూడా? ఉందండి. సో ఇవన్నీ ఆర్టిస్ట్ లో కల్పిస్తున్నారు ఇవాళ. అవును. అయితే అలాగే కొంచెం రేవంత్ రెడ్డి సార్ గారు ఈ మా మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి చదువుకున్న వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఎన్నో అవకాశాలు ఇస్తుండు. ఇంకా పోను మాకు ఉపాధి కల్పించి మేము ఖాళీగా ఉండకుండా మాకు ఏదో ఒక ఉద్యోగం ఉండేటట్టు చూడాలి అని సూపర్ మార్కెట్లు ఇంకా కుటీర పరిశ్రమలు అన్ని పెట్టుకోవచ్చని అంటున్నారు కదా, అవకాశాలు ఇస్తున్నారు కదా. చేస్తున్నాం. కాకపోతే చదువుకున్న వాళ్ళకి కొంచెం పర్పస్ కంప్యూటర్ ఆపరేటింగ్ సంథింగ్ అట్లా ఇస్తే మాకు చదువుకున్న వాళ్ళకి కొంచెం యూజ్ అయితే మహిళా సమాఖ్యలు ఉన్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇంకా ఇవ్వాలి ఇస్తే బాగుంటుంది. మా ఉద్దేశం. ఓవరాల్ ఎట్లుందా మరి రేవంత్ రెడ్డి పరిపాలన? ఓకే, బాగుంది. ఈ ఉచిత బస్సు, రేషన్ కార్డులు, సన్నవి అన్ని వర్కౌట్ అయినట్టేనా? వర్కౌట్ అయినాయి. ఇందిరమ్మ ఇల్లు, విద్యుత్ ఫ్రీగా ఇస్తుండ్రు. ఇది చాలా బాగుంది. అవన్నీ మహిళలు గుర్తు పెట్టుకుంటున్నారా మరి? గుర్తు సీరియల్ ఆయన కొడతారా? లేదు గుర్తు పెట్టుకుంటున్నా. అన్ని పథకాలు మంచిగా వస్తున్నాయి కాబట్టి సంతోషమే. సీరియల్ ఏముంది వెనక ముందు వస్తాయి. ఓకే. సో మళ్ళీ 2-3 ఏళ్ళ వరకు మళ్ళీ మాట మారుతుందా? 2 ఏళ్ళ వరకు అదేం లేదండి, అందరం బాగానే ఉందా? మీ ఇంట్లో మిగతా వాళ్ళు కూడా అందరూ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు? మహిళలు వరకు బాగానే ఉందా? బాగానే ఉంది, అందరు సంతోషంగా. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా? అవుతాడు. మళ్ళీ మరి ఈ కేటీఆర్ కవిత సంగతి ఏంటి మరి? కవిత కూడా బయటకు వచ్చి మాకైతే పాలన బాగుంది. పాలన బాగుందా?